ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి దేవుడు ప్రతి క్షణం మనకు తోడుగా ఉండి చక్కగా మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కృప చూపిస్తున్న గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అని మనం చదువుతూ ఉన్నాం. నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని కుష్ఠరోగితో ఆయన చెబుతున్న మాట మనం వింటూ ఉన్నాం. నిజమే, దేవునికి మనందరము ఇష్టమే. ఏమంటే కుష్ఠరోగి అనుకుంటున్నాడు, నేను ఎవరికి ఇష్టం ఉంటాను, నేను ఎవరికి ఇష్టం ఉండను కదా. ఆ రోజుల్లో కుష్ఠరోగుల్ని చాలా పాళానికి వెలుపల ఉంచేవారు కదా, ఊరికి వెలుపల ఉంచేవారు. ఎవ్వరూ కూడా ఊరిలో ఉండడానికి వీల్లేదు, ఎవ్వరూ వాళ్ళని తాకడానికి వీల్లేదు. ఒకవేళ వారు ఊరిలో సరుకులు ఏమైనా కొనుక్కోవడానికి వస్తే వాళ్ళు పై పెదవి మీద ఇలా నోటితో కప్పుకొని వాళ్ళు, నేను కుష్ఠరోగి వస్తున్నాడు, అపవిత్రుడు వస్తున్నాడు, మీరందరూ దూరం తప్పుకోండి అని అరుస్తూ వెళ్ళి ఆ సరుకులు తెచ్చుకుని మళ్ళీ పాళెము వెలుపలకే వెళ్ళిపోవాలి తప్ప ఎవ్వరూ ఊరు లోపల కానీ పాళెము లోపల కానీ ఉండడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఎవ్వరికి ఇష్టం కాదు. ఒకవేళ మనం ఆలోచిస్తే కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం అవ్వదు, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు దూరంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు అతను కొండ మీద, యేసయ్య కొండ మీద ప్రసంగం చేసి కొండ దిగి వచ్చేటప్పుడు ఆ కింద కొండ చాటున నిలబడి ఉన్నాడేమో. ఎందుకంటే ఆ కొండ మీద ప్రసంగం చాలామంది జనసమూహాలు వింటూ ఉన్నారు. వాళ్ళతో కలవడానికి ఇతనికి ఎంత మాత్రము కూడా యోగ్యత లేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరు వెళ్ళడానికి, కుష్ఠరోగులు ఎవ్వరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వీల్లేదు కదా. అలాంటి పరిస్థితుల మధ్యలో యేసయ్య ఎప్పుడొస్తాడా అని ఆ కొండ దిగువన వెయిట్ చేస్తూ ఉన్నాడు. అదే చదువుదామా ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతూ ఉన్నాను చూడండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్తున్నాడంట. ఇక్కడ నీకు ఇష్టమైతే అంటున్నాడంటే నేను ఎవరికి ఇష్టం కాను, నా కుటుంబ సభ్యులకి ఇష్టం కాను. ఒకవేళ నా గురించి నన్ను అడిగితే ఈ కుష్ఠరోగం నాకు కూడా ఇష్టం లేదయ్యా. అలాంటి పరిస్థితుల మధ్యలో నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి. అంటే నన్ను ముట్టుకోవడం నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధినిగా చేయడం నీకు ఇష్టమైతే నన్ను తాకండి, నన్ను శుద్ధినిగా చేయండి అని అడిగితే వెంటనే యేసు ప్రభు వారు ఏమీ ఆలోచించకుండా ఒక మాట చెప్తున్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. అంటే నువ్వు శుద్ధి అవ్వడం, నువ్వు బాగవడం, నీ ఆరోగ్యం బాగవడం, నీ జీవితంలో కార్యాలు జరగడం నాకు ఇష్టమే అని దేవుడు చెబుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి ఆయన యొద్దకు వచ్చువారని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడని లేఖనం తెలియచేస్తుంది కదా. ఈరోజు ఎవరైనా సరే, దేవా నన్ను ముట్టండి, నన్ను నా బలహీనత నుంచి నాకు విడుదల ఇవ్వండి, నన్ను శుద్ధి చేయండి అని అడిగితే తప్పకుండా దేవుడు శుద్ధి చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగాన్ని ఏమంటే పాపముతో వాళ్ళు కుష్ఠరోగం అని పాపముతో చాలామంది సాదృశ్యంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున పాపము విలయతాండం చేస్తుంది. మనిషి జన్మ పాపి, కర్మ పాపి. ఈ రోజున పాపముతో పుట్టాము, పాపములోనే పెరుగుతూ ఉన్నాం. అందుకనే యేసు ప్రభు వారు నశించిన దానిని, పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ రోజున ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. ఆయన యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచునున్నట్లుగా మన ప్రతి పాపము నుంచి విడుదల చేసే దేవుడు. ఈ రోజున ఇంత పాపం చేశాను, ఇంత తెలిసి కూడా తప్పు చేశాను,
దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను చేర్చుకుంటాడా అని ఒకవేళ అలాంటి ఆలోచనలతో మీరుంటే దేవుడు సెలవిస్తున్న మాట, నాకు ఇష్టమే, నేను ఎవరిని కూడా పాపాన్ని ద్వేషిస్తాను కానీ పాపిని ద్వేషించేవాడిని కాదు. ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తాను, చేర్చుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ రోజున. అందుకనే ప్రపంచ దేశాలలో ఎంతోమంది ప్రభు దగ్గరికి రాగలుగుతూ ఉన్నారు. ఎంతమంది దొంగలు మారుతూ ఉన్నారు, నరహంతకులు మారుతూ ఉన్నారు, నక్సలైట్స్ మారుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. అంత మాత్రమే కాదు, ఆయనకి అందరూ మారు మనసు పొందాలని ఆయనకి ఇష్టమే. ఆ మాట మనం చూద్దామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం మనం చూడగలిగితే అక్కడ చాలా చక్కగా పౌలు గారు చెబుతారన్నమాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో మనం మాట చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంట. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. కొండల్లో, లోయల్లో అండ్ మారుమూల గ్రామాల్లో, ఎక్కడెక్కడ ఉన్నారో పట్టణాల్లో అందరూ కూడా యేసయ్య దగ్గరికి రావాలి. ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగాలి, ప్రతి నేత్రము ఆయనను చూడాలి, ప్రతి నోరు యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. తప్పకుండా నిజమైన దేవుడిని తెలుసుకోవాలి, మనస్సు మార్చుకోవాలి అని దేవుడు అభిలాష. దేవుడికి ఇష్టమే. ఏమండి, మనుషులు మారడం దేవునికి ఇష్టమే, మనుషులు బాగవడం దేవునికి ఇష్టమే. ఏమండి, ఆరోగ్యాలు ఈ రోజున మన కోరికలు తీరడం దేవునికి ఇష్టమే. కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను నీకు ఇష్టమేనా, నన్ను ముట్టి బాగు చేయనాయనా అని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనాయనా అని అడుగుతూ ఉంటే, అయ్యా నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్తున్నాడు. ఆయన కుష్ఠరోగిని కూడా యేసు ప్రభువారు ఇష్టపడడం ఎంత అద్భుతమైన విషయమో కదా. వెంటనే అదే అధ్యాయం మనం ఒక్కసారి చూద్దామా? 8వ అధ్యాయంలోనే మనం చూడగలిగితే 3వ వచనం 4వ వచనం మళ్ళీ చదువుతూ ఉన్నాను, మీరు ఒకసారి చూడండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమయూ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక చొప్పున సమర్పించుమని వానితో చెప్పాను అని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనగానే ఆయన చెయ్యి చాపాడంట, వారిని ముట్టాడంట. ముట్టి వెంటనే తక్షణమే ఎప్పుడైతే యేసయ్య చెయ్యి ఆయన మీద పడిందో, కుష్ఠరోగి మీద పడిందో, వెంటనే ఆ కుష్ఠరోగం అంతా కూడా పోయినట్టుగా, శుద్ధి అయినట్టుగా లేఖనం తెలియచేస్తుంది. దేవుడు శుద్ధి చేసేవాడు. ఈ రోజున ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించేవాడు. ఎలాంటి అనారోగ్యం నుంచైనా దేవుడు లేవనెత్తగలిగిన గొప్ప దేవుడే ఉన్నాడు. మనం శుద్ధులం అవ్వడం, మనం పవిత్రులం అవ్వడం, మనం దేవునికి దగ్గరగా రావడం దేవునికి ఇష్టమే అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం పవిత్రులం అవ్వాలి అంటే మనం చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే అక్కడ చెబుతాడు, నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులవుతున్నారు. అంటే మనం పవిత్రులం అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే మనల్ని శుద్ధి చేస్తుంది. 3వ వచనం చదువుతూ ఉన్నాను, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అని లేఖనం తెలియజేస్తుంది. దేవుని వాక్యము నీళ్ల వంటిది. దేవుని వాక్యము శుద్ధి చేస్తుంది, ప్రతి పాపము నుంచి మనకి విడుదలిస్తుంది కదా. అండ్ వాక్యం వింటూ ఉంటే మనసులో మార్పు వస్తుంది. వాక్యం వింటూ ఉంటే అది పాపమని మనకి విచక్షణ జ్ఞానం మనకు వస్తుంది. ఏది పాపమో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, వాక్యం వింటూ ఉంటే ఏమంటే ఆదరణ వస్తుంది, వాక్యం వింటూ ఉంటే నెమ్మది వస్తుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది. చూద్దామా? ఒక్కసారి లేవి కాండము 13వ అధ్యాయము 45, 46 వచనాలు చదువుతూ ఉన్నాను. ఒక్కసారి మీరు కూడా చూడండి. కుష్ఠరోగి అంటే ఆ రోజుల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం లేవియ కాండములో ఏకంగా ఒక అధ్యాయమే అంతా కూడా వాళ్ళ కోసం రాయబడినట్టుగా
మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము 45, 46 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. చూడండి, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయాలట. వాడు తల విరియబోసుకోవాలి. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకాలి. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసించాలి గాని వారి నివాసము పాళమునకు వెలుపట ఉండాలి అని అధ్యాయం అంతా కుష్ఠరోగి కోసం రాసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆ కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైతే అన్నాడు. అంటే నేను ఎవ్వరికీ ఇష్టం అవ్వను కానీ నీకు ఇష్టం అవుతానా? అందరూ నన్ను వెలివేశారు, అందరూ నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు, మరి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడగడంలో ఆంతర్యం అదన్నమాట. ఈరోజున దేవుడు మనకు కూడా అదే చెప్తూ ఉన్నాడు. దేవునికి అందరూ కూడా శుద్ధులు అవ్వడం, అందరూ కూడా పవిత్రంగా ఉండడం దేవునికి ఇష్టమే. పవిత్రంగా ఉండాలి అంటే దేవుని వాక్యం వింటూ ఉంటే మన జీవితాల్లో మార్పు వస్తుంది. పవిత్రంగా ఉండాలి అంటే మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. మన అందరం కూడా మారు మనసు పొందాలి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ ప్రభు దగ్గరికి రావాలి. దేవుని యొక్క మహా కోరిక అదే, ఇంకా వేరే కోరిక లేదు. అందుకని ఆయన 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకంలోకి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడై ఉన్నాడు. నాకు ఇష్టమే నాయన అని చెయ్యి చాపి వాని ముట్టాడంట. తక్షణమే కుష్ఠరోగము శుద్ధి ఆయను. నేను అనుకుంటాను, ఆ కుష్ఠరోగి మరి కొండ మీద ప్రసంగం అంతా అయ్యే వరకు ఎంతసేపు వెయిట్ చేశాడు. ఎంతమంది దాన్ని చూడకుండా అతను దాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. మరి ఎన్ని ప్రయత్నాలు ఎందుకు చేశాడు అంటే, దానికి ఒక మనసులో ఒక మాట వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఎలాగూ అంటే, యేసు ప్రభు గురించి ఆ నోట ఈ నోట చెప్పుకుంటున్నారు, ఆయన ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది, ఆయన తాకితే నాకు విడుదల వస్తుంది అనే మనసులో విశ్వాసం రాబట్టి అతను కొండ దిగువన యేసు ప్రభు ఎంతసేపు మరి వెయిట్ చేశాడో, యేసు ప్రభు కోసం ఎంతసేపు వెయిట్ చేశాడో మనకు తెలియదు. ఎంతమంది చూడకుండా అతను దాక్కోవడానికి ప్రయత్నాలు చేశాడో మనకు తెలియదు. దానికి కారణం ఏంటి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ కూడా చక్కని మాట రాస్తారు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఏమండి, కుష్ఠరోగి మనస్సులో నమ్మకం ఉంది. ఈ కుష్ఠరోగి మనస్సులో ఏమండి, దేవుడు నన్ను తాకితే తప్పకుండా విడుదల పొందుతానన్న విశ్వాసం ఉంది. అందుకనే ఏమండి, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఒకవేళ ఎంతమంది విసుక్కున్నా, ఏమండి ఆ కొండ దిగువన యేసు ప్రభు రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ విశ్వాసమే అతన్ని స్వస్థపరిచింది. నీ విశ్వాసము నిన్ను రక్షించును అన్నట్లుగా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నట్లుగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నాకు ఇష్టమే అని యేసు ప్రభు చెప్పడంలో ఆంతర్యం ఏంటి అంటే, నీకు విశ్వాసం ఉంది, నీ విశ్వాసాన్ని నేను చూస్తున్నాను, నీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తూ ఉన్నాను, నాకు ఇష్టమే. విశ్వాసం ఉంటేనే మనం దేవునికి ఇష్టమవుతాం. విశ్వాసము లేకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, విశ్వాసం లేకుండా ఎన్నిసార్లు వాక్యాన్ని వెళ్ళవేసినా దేవునికి మనం ఇష్టం అవ్వలేం. దేవునికి ఇష్టం అవ్వాలి అంటే మన దగ్గర ఉండాల్సింది విశ్వాసమే. ఆ కుష్ఠరోగి దగ్గర విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఉంది కాబట్టే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేశాడు. తప్పకుండా దేవుడు ఆయన తాకాడు, ముట్టాడు, స్వస్థపరిచాడు, తక్షణమే బాగుపడ్డాడంట. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం దేవునికి ఇష్టం అవ్వాలి అంటే మన దగ్గర ఉండాల్సింది విశ్వాసం. ఏమంటే దేవుడి నుంచి అద్భుతాలు పొందుకోవాలంటే మనకు ఉండాల్సింది విశ్వాసం. దేవుడు కానుకలు అడగట్లా, ఏదో అడగటం లేదు, కానీ మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని దేవుడు గౌరవించి మనల్ని స్వస్థపరుస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పి వెంటనే మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాడు. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. చూద్దామా ఒక్కసారి 8వ అధ్యాయంలోనే 4వ వచనం మళ్ళీ చదువుతూ ఉన్నాను, ఒక్కసారి మీరు చూడండి. అయితే అప్పుడు యేసు అంటున్నారంట, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని
వానితో చెప్పాను. ఏమంటే మోషే రాసిన ధర్మశాస్త్రంలో కుష్ఠరోగి కోసం లేవియ కాండం 14వ అధ్యాయం అంతా కూడా రాయబడింది. 1 నుంచి 32 వచనాలు మీరు చూడగలిగితే అక్కడ కుష్ఠరోగి ఏం చేయాలి అంటే, ఒకవేళ తను బాగుపడితే యాజకునికి కనపరుచుకోవాలి. ధర్మశాస్త్రం ప్రకారంగా యాజకుడు దాన్ని డిక్లేర్ చేయాలి. ఇతను బాగుపడ్డాడు, ఇతనికి కుష్ఠరోగం లేదని అతన్ని టెస్ట్ చేసి పంపించాలి. అధ్యాయం అంతా మనం చదివితే మనకు అర్థమవుద్ది. అదే విషయాన్ని యేసు ప్రభువారు గుర్తు చేస్తూ ఆయన అంటున్నారు, నువ్వు వారికి సాక్షార్థమే, నాకైతే నువ్వు బాగుపడిపోయావు, నా దృష్టిలో నువ్వు శుద్ధ అయిపోయావు, నీకు తెలిసింది. కానీ ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి గనుక నువ్వు ఒక్కసారి వెళ్ళి యాజకులకు కనపరుచుకో అంటే యాజకుడి దగ్గరికి తను వెళ్ళి తన దేహాన్ని కనపరచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, మీ దేహము దేవుని ఆలయమై ఉందని మీరు ఎరుగరా అంటాడు. ఎందుకు అంటే దేహాన్ని కనపరచడం అంటే వారికి సాక్షార్థమే, అంటే యాజకుడు చూడాలి. అంటే మారు మనసు పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత ఒక మంచి సాక్ష్యాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఇవ్వాలి. మన దైవజనుడు మన కోసం సాక్ష్యం చెప్పగలగాలి, మన కుటుంబీకులు మన కోసం సాక్ష్యం చెప్పగలగాలి. మన దేహము దేవుని ఆలయం కనుక ఈ దేహము దేవుణ్ణి మహిమపరచాలి. ఏమంటే వారికి సాక్షార్థమై నీ దేహాన్ని కనుపరచుకో. ఈ రోజున చాలామంది విశ్వాసులు, ఎంతోమంది మంచి సాక్ష్యాలు కలిగిన వారు ఎంతోమంది ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మన మాట, తలంపు, ఆలోచన, క్రియ అన్నీ కూడా దేవుని నామానికి మహిమ తేవాలి. పాపమనే కుష్ఠరోగం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, బాగు చేశాడు అన్నదానికి రుజువుగా మన దేహాన్ని కనుపరుచుకోవాలి. అంటే అర్థం ఏంటి అంటే మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి, ఒక సాక్షిగా మనం బ్రతకాలి. సంఘంలో, సమాజంలో, ఉద్యోగ స్థలాలలో, కుటుంబంలో ఎక్కడ ఉన్నా దేవుని నామానికి మహిమ తేవాలి. అలాగ జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ రోజుల్లో అయితే దేహాన్ని యాజకును కనపరుచుకో అని చెప్పారు. కానీ ఈ రోజులో క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మన దేహాన్ని ఆలయంగా చేశాడు కనుక ఈ ఆలయం పవిత్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా శుద్ధులం అవ్వాలి, పవిత్రులం అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. మన జీవితాల్లో తన కార్యాలు ఆయన నెరవేరుస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏదైతే చెప్పాడో కుష్ఠరోగి అది పాటించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన జీవితంలో అద్భుతంగా తన యొక్క కుష్ఠరోగం నుంచి విడుదల పొంది కుటుంబంతో సమాజంతో సంతోషంగా బ్రతికి ఉంటాడు. నిజంగా దేవునికి ఇష్టమే మనం సంతోషంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం దేవునికి ఇష్టమే. ఇవన్నీ మన జీవితాల్లో జరగాలి అంటే తప్పకుండా మన దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, సాక్షిగా మనం బ్రతకాలి. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. తండ్రి, కుష్ఠరోగిని కూడా ఇష్టపడి బాగు చేసి ముట్టి నాయన చెయ్యి చాపి వారిని ముట్టిన దేవుడు నాయన. నీ ప్రేమ అపారము, నీ కనికరము అపారము తండ్రి. కనికరము కలిగిన దేవా, ఈరోజు పాపం అనే కుష్టు నుంచి మమ్మల్ని విడిపించడానికి నాయన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా నా దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రమో త్రోసివేయనని చెప్పావు దేవా. మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు, మమ్మల్ని క్షమిస్తూ ఉన్నందుకు వందనాలు దేవా. ఎంతమంది ఆయన పాపము ద్వారా సంతోషాన్ని కోల్పోయారో, అనారోగ్యాల ద్వారా సంతోషాన్ని కోల్పోయారో, ఇప్పుడే వారిని ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయము. మేము మంచిగా ఉండడం నీకు ఇష్టమే నాయన. చాలాసార్లు నాయన తెలియక నీ మీద నింద వేశామని ఒప్పుకుంటూ ఉన్నాం. క్షమించండి. మా దేహాలతో నిన్ను ఘనపరచడానికి, మా దేహాలతో నాయన తన్ని నిన్ను మహిమపరచడానికి మాకందరికీ సహాయం చేయము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ఎవరే పనుల మీద, ఏ ప్రయాణాల మీద ఈరోజు వెళుతూ ఉన్నారో ప్రతి పనిలో మీరు సహాయం చేయండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిండారులుగా నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, పరీక్షలు రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించి నేను అన్నిట్లో సక్సెస్ఫుల్గా ముగించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఏ పాపము అంటకుండా మీరే మాకు నాయన ప్రతి విధమైన శోధన నుంచి
మమ్మల్ని అందరినీ తప్పించండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నాయన రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం, చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. చాలా మేము కూడా సంతోషపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కదా, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.